యూరియా కోసం రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అష్ట కష్టాలు పెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామని కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రాలేదంటుందని చెప్పారు. మధ్యలో యూరియా ఎక్కడికి వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఓ రైతు బర్త్డే చేసుకుంటే యూరియా బస్తాను గిఫ్ట్ గా ఇచ్చారని, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 10 లక్షల టన్నుల యూరియాను అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయగలిగామని, ఇప్పుడు సాగు విస్తీర్ణం తగ్గినా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రతిసారి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి 9,80,000 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, అందులో 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు సరఫరా చేశారని చెప్పారు. రైతు బీమాకు ప్రీమియం కట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. వరి గత సంవత్సరం 66,78,000 ఎకరాలు, ఈ సంవత్సరం ఎంత 45,21,000 ఎకరాలు, అంటే సుమారు 22 లక్షల వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 22 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తక్కువ ఉంది. 7 సరే, ఇంకా వెనకేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వేస్తారనుకుంటే 50,000 కావచ్చు, 1,00,000 ఎకరాలు కావచ్చు. 20 లక్షల ఎకరాలు అయితే కాదు కదా, ఆగస్ట్ అయిపోనే వస్తుంది. మరి 22 లక్షల ఎకరాలలో వరి సాగు గత సంవత్సరం కంటే తగ్గినాక కూడా సాగు విస్తీర్ణం, పంటల విస్తీర్ణం మొత్తం కూడా తీసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 లక్షల ఎకరాల్లో పంటల విస్తీర్ణం తక్కువ ఉంది. అన్ని పంటలు కలిపి తీసుకుంటే కూడా మళ్ళీ అదేవిధంగా 2022లో మా ప్రభుత్వంలో గరిష్ట పంటల విస్తీర్ణం అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలలో అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో సాగైన సందర్భంలో కూడా ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సక్రమంగా మొత్తం 1,30,00,000 ఎకరాల అన్ని పంటలకు, వరికి, పత్తికి, అన్ని పంటలకు మేము సరఫరా సజావుగా చేసినప్పుడు ఇలా 22 లక్షల ఎకరాలలో వరి తగ్గి ఉండంగా కూడా, మొత్తం విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు తగ్గి ఉండంగా కూడా ఈ సర్కారు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? ఇది సర్కారు యొక్క ఘోరమైన వైఫల్యం కాదా? సరిగ్గా గత సంవత్సరం 66,78,000 ఎకరాలు, ఈ సంవత్సరం ఎంత 45,21,000 ఎకరాలు, అంటే సుమారు